ఈ నీళ్ళల్లో ఒక 6 స్పూను నెయ్యి వేయాలి. మరిగే నీళ్ళల్లో కప్పు సేమియా వేసాను. అది దీన్ని 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. నీరంతా పోయేటట్లుగా ఈ గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గరిటెతో వెడల్పు చేసి ఒక 10 నిమిషాలు దీన్ని పూర్తిగా చల్లారనియాలి. ఒక కప్పు పెరుగు ఒక బౌల్లో వేసుకోవాలి. కాగబెట్టి చల్లార్చినటువంటి పాలు దీంట్లో వేసుకోవాలి. ఉప్పు మీరు చూసుకొని వేసుకోవాలండి. సన్నగా తరిగినటువంటి ముక్కలు ఇందులో వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. 4 ఆకులు తుంచి వేయాలి. మంచిగా పట్టుకుంటుంది. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. 1 స్పూన్ శనగపప్పు, 1/2 చెంచా మినపప్పు, ఒక 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, 1 స్పూను పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన లేత పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు కొద్దిగా ఇంగువ. మనం ఉడికించి పక్కకు పెట్టుకున్నటువంటి బ్యాంబినో ఇందులో వేసేసేయాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి పోపు చల్లగా అయిపోయింది. దీన్ని మనం ఈ దద్దోజనం పైన వేసి కలుపుకోవాలి. 1 స్పూన్ దానిమ్మ గింజలు. దద్దోజనం రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే.